హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సో పోటీ చేసే వాళ్ళంతా కూడా వారి ప్రణాళికలతో ప్రజల్లోనే ఉంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఇస్లాంపుర గ్రామంలో ఉన్నాం. మనతో పాటు పోటీ చేసే అభ్యర్థి బారాజు ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం రండి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని ప్రతిదీ ప్రతి ఒక్క వ్యక్తికి వెళ్ళాలి. నమస్కారం సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మైత్రి ఛానల్. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ అట్లీస్ట్ కొన్ని మా విలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మీ ద్వారా వ్యక్తపరచడానికి వీఆర్ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. సో ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రస్తుతం చాలా బాగా ఉన్నది. ఇక జీపీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేవి ఇది వన్ ఆఫ్ ద టాపెస్ట్ కాంటెస్ట్ సిస్టమ్. వాస్తవంగా మన యొక్క డెమోక్రసీ సిస్టంలో గ్రౌండ్ లెవెల్లో ఉండే ఒక పాలసీ సిస్టము, విలేజ్ లెవెల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ప్రియారిటీ ఉన్న సిస్టము సర్పంచ్ ఎలక్షన్ మాత్రమే. సో ఇక్కడ 3 టైర్ సిస్టమ్ మనం చూసుకోవచ్చు. వన్ ఈజ్ ద సర్పంచ్, సెకండ్ వన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి, థర్డ్ వన్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. ది ట్రయాంగిల్ సిస్టమ్ మన ఇండియాలో ఉంటుంది. ఈజ్ అ వెరీ పవర్ఫుల్ చైర్. సో విలేజ్ని డెవలప్ చేయగలగాలంటే ఇలాంటి ఒక చైర్స్ అవసరము. అంటే సర్పంచ్ అనేది కీలక పాత్ర పోయిస్తారు, ముఖ్యమంత్రి గారు పోయిస్తారు, ప్రధానమంత్రి గారు పోయిస్తారు. దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మా విలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంటెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు విజిట్ చేసినందుకు. సార్ ఓకే సార్, మీరు ఇప్పుడు వెళ్తుంటారు కదా, ప్రజలు మీకు ఎలా స్పందిస్తున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్. మై విలేజ్ పీపుల్స్ అన్నది ఈజ్ అ ట్రెమండస్ మూమెంట్. దే ఆర్ గివింగ్ ద బిగ్ మూమెంట్. చాలా చాలా పెద్దగా ఆహ్వానిస్తున్నారు. ఎలా పెద్దగా ఆహ్వానిస్తున్నారు అంటే మాకు ఈ సార్ కావాలి. ఐ మీన్ సార్ మీన్స్ ఈజ్ మై ఎడ్యుకేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ ఈజ్ మై బారాజు ప్రభాకర్ రెడ్డి. ఐ వెల్ క్వాలిఫైడ్ ఇన్ అఫ్ కోర్స్ అది ప్రొఫెషనల్ క్వాలిఫైయర్స్ నేను. సో ఈ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్ని థీమ్స్, అంటే నేను పిహెచ్డి చేస్తున్న సందర్భంలో రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో విలేజ్లో వాట్ ఆర్ ద నీడ్స్, వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి ఇన్ బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు, సర్వీస్ సెక్టార్స్ కావచ్చు, ప్రొడక్షన్ సెక్టార్స్ కావచ్చు, అట్లీస్ట్ టు కామన్ పీపుల్ లివింగ్ సెక్టార్స్ నేను చాలా స్టడీ చేయడం జరిగింది. అది ఒక వన్ ఆఫ్ ది పార్ట్. దాన్ని బేస్ చేసుకుని నేను వస్తున్నాను. కానీ దాన్ని ఒక ఎడ్యుకేషనిస్ట్గా కావాలి అన్న కాన్సెప్ట్తో ప్రతి విలేజ్ నుండి, ఐ మీన్ మా విలేజ్ నుండి ప్రతి ఇంటి నుండి ప్రతి ఓటరు 100% నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు మై విలేజ్ పీపుల్స్. సో రూరల్ డెవలప్మెంట్లో వచ్చేసి మనకు కొన్ని సచ్ యాజ్ స్ట్రీట్ లైట్స్, ఈ రోడ్స్, ఈ సిస్టమ్స్ ఎట్లాంటివి ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు విలేజ్? రైట్, వెరీ గుడ్. మీరు అడిగేది చాలా సింపుల్ క్వశ్చన్. వాస్తవంగా స్ట్రీట్ లైట్స్, రూరల్ డెవలప్మెంట్, డ్రైనేజ్ ఈజ్ నాట్ ఏ ప్యాటర్న్ ఆఫ్ దట్. అది మనం అనుకుంటున్నాం సర్పంచ్ చేయాల్సిన పనులు ఏమనుకుంటున్నాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్. కానీ మన దగ్గర పీపుల్స్ నెవర్ తీసి నాట్ ఓన్లీ దట్, రోడ్స్ కావచ్చు, ఎమ్యూనిటీస్, ప్రొవిజన్స్, అంటే మన విలేజ్కి కావాల్సిన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. కొన్ని కార్పొరేట్ సెక్టర్లో వర్డ్స్ ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళకి తెలియదు. వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్, ఒక మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే వీ హ్యావ్ టు డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటున్నాయి. వాస్తు అని, లైన్ అని, స్ట్రెంత్ అని. అదే సిస్టము ఇక్కడ మనం ఆ డైమెన్షన్ మెయింటైన్ చేయాలి. అంటే గ్రామ పంచాయతీని అంటే ఒక మోరీలు, డ్రైనేజ్, లైటింగ్స్ అనేది కాకుండా వీ హ్యావ్ టు డూ ఏ మ్యాక్సిమం ప్రొడక్టివ్ ఓరియంటెడ్. అంటే మన విలేజ్ నుండి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొడక్టివ్ ఓరియంటెడ్ తీసుకురావాలి. అంటే డెవలప్మెంట్ వాట్ ఈస్ దట్. ఈ మా విలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీస్తే లాస్ట్ 5 years బ్యాకే మాది నారాయణపూర్ గ్రామ పంచాయతీ నుండి బైఫర్కేట్ అయింది. అంతకుముందు అక్కడ దాకానే ఉన్నాము. అది నేనే తీసుకొచ్చాను. 20 years బ్యాక్ మా విలేజ్ రెవెన్యూ విలేజ్, కానీ అక్కడ మధ్యలో వాగుండి చక్కెర అది తీసుకురావడం అంటే ఫేర్ స్పెషల్ చౌకరదార దుకాణం ఉండే, అది నేనే తీసుకొచ్చాను. చౌకర దుకాణం ప్లస్ జీపీ. ఆ జీపీ కూడా నేను 2 గుంటాస్ నేను డొనేట్ చేయడం జరిగింది. మనం ఉన్న ఇంటర్వ్యూ చేస్తున్న ప్లేస్ పక్కకే. అంటే జీపీ కావాలి, లైబ్రరీ కావాలి, కాంపోనెంట్ ఫర్ ఏంటంటే జనరల్ ఎమ్యూనిటీస్ పాయింట్ ఆఫ్ ఒక జిమ్ కానీ, అండ్ మహిళా సంఘాలకు సంబంధించిన ఒక బిల్డింగ్ కానీ, అండ్ డిఫరెంట్ కల్చర్ యాక్టివిటీస్ అంటే చాలా ఉన్నాయిలేండి. మాది రెవెన్యూ విలేజ్, రోడ్ విలేజ్, బట్ వెనుకబడిన విలేజ్. దానిని బేస్ చేసుకుని వస్తారు తప్ప స్ట్రీట్ లైట్లో లేకపోతే మురుగు కళలో గడ్డి తీయడానికి కాదు. అవి బేసిక్ నీడ్స్ అని అడుగుతున్నాం సార్. అలాంటి వాటికి మీ ప్రణాళిక ఏమైనా ఉందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మేము క్వశ్చన్ చేస్తాం. లాట్ ఆఫ్ దట్. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అలాంటి ఒక బేసిక్ నీడ్స్ని పర్ఫెక్ట్గా ఎప్పటికప్పుడు 24 hours మనము ప్రొవిజన్ ఇవ్వాలనే నా కాన్సెప్ట్. అండ్ వాటర్ ఫెసిలిటీస్ కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ట్రెమెండస్. నేను తిరిగాను, చూశాను, వాళ్ళతోనే ఉన్నాను. కొన్ని ఏరియాలలో
రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. సో ఓకే సార్, మీరు ప్రజలకు ఏమైనా హామీని ఇవ్వడం, సో నేను నన్ను గెలిపిస్తే ఇలాంటివి చేస్తానని మేనిఫెస్టో లాగా ఏదైనా ప్రజలకు హామీని ఇవ్వడం లాంటివి చెప్పారా? ఎస్ షూర్, ద మేనిఫెస్టో ఇస్ మై పర్సనల్ వాయిస్ ఓన్లీ. పేపర్ మేనిఫెస్టో అనేది కాదు. విలేజ్కి నేను వెళ్ళినాను. వన్ ఈస్ మీరు అన్నట్టు ఇప్పుడు స్ట్రీట్ లైట్స్, డ్రైనేజెస్, వాటర్ సప్లైతో పాటు కొన్ని ఇక్కడ మాకు పక్కకి ఒకటి చిన్న వాగు ఉన్నది, చెక్ డ్యామ్లు ప్రొవిజన్ ఇవ్వాలనేది ఒకటి ఉన్నది. దెన్ ఇంటర్లింకింగ్ ప్రతి రోడ్డు ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అని సంథింగ్ పెట్టించారు. రోడ్డు ప్రొవిజన్స్ ఉన్నాయి. మాకు ఇంటర్లింక్ కట్ అయింది నారాయణపూర్ టు ఇస్లాంపూర్ విలేజ్. అదొక రోడ్డుని రీస్టార్ట్ చేయాలన్నది. అండ్ మాకు ఇక్కడ పోచమ్మ టెంపుల్కి కావాల్సిన ఒక సీసీ రోడ్ వేసి విత్ లైటింగ్ సిస్టమ్ పెట్టాలని. అండ్ మాకు ఇక్కడ ఒక నారాయణపూర్ విలేజ్ ప్రొవిజన్ ఉన్నది, కానీ అక్కడ ఉన్న హార్ట్ ఆఫ్ ద ప్రొవిజన్ ఆ నారాయణపూర్ సంబంధించిన ప్రతి ఏది పంపింగ్, వాటర్ పంపింగ్ అది మా విలేజ్లో ఉన్నది. అసలు పేరు నారాయణపూర్ ఉన్నది మా విలేజ్. అసలు మా విలేజ్ ఒకటి తీసుకురావాలని ఉన్నది. మా విలేజ్లో పంపింగ్ దాని యొక్క మంచి పార్క్ ఉన్నది. వాస్తవంగా మంచి పార్క్ ఉన్నది. బాహుబలి మిషన్స్ అంటారు, అలాంటి బాహుబలి మిషన్స్ ఒక 3-4 ఉన్నాయి. దాన్ని ఒక విజిటింగ్ ప్లేస్ చేయాలన్నది ఒకటి. అండ్ కల్చరల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలన్నది ఒకటి. మోరోవర్ మా దగ్గర యూత్ చాలామంది మైగ్రేట్ అవుతున్నారు. కాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి అని ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి నేను ప్రొవిజన్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. ఓకే సార్, సో లాస్ట్ క్వశ్చన్. సో అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరినీ కాకుండా ప్రజలు నన్నే ఎన్నుకోవాలి, సో నాకే ఓటు వేయాలి అంటే మీరు ఏం చెప్పుకుంటారు? రైట్. ప్రజలు ఓటు వేయాలనుకుంటే ఒక స్టాండర్డ్ 4 విజన్ అంటే ముందు చూపుతో విలేజ్ డెవలప్మెంట్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి అక్కడ. పీపుల్ సర్వీస్, ప్రజలకు సేవ చేయడం, విలేజ్ డెవలప్మెంట్, గ్రామాన్ని డెవలప్ చేయడం. గ్రామం డెవలప్ అయితే ప్రజలు డెవలప్ అవుతారని కాదు, ప్రజలు డెవలప్ అయితే గ్రామం డెవలప్ అవుతుంది. దీస్ ఆర్ టూ వీక్ విషన్స్ ఉంటున్నాయి. ప్రజలకు నీడ్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఫెసిలిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని ప్రతిదీ ప్రతి ఒక్క వ్యక్తికి వెళ్ళాలి. అది అట్టాడు స్థాయి నుండి ఆర్డర్ రేంజ్గా వెళ్ళాలనేది అది ప్రజా శ్రేయస్సు. విలేజ్ డెవలప్మెంట్ అలా వెళ్ళిన వ్యక్తులు హౌ బెటర్ టు మన దగ్గర ఉన్న ఎమ్యూనిటీస్ని ఎలా ఉపయోగించుకోవాలి అలాంటి సిస్టమ్. అంటే విలేజ్ డెవలప్ కావాలి, ఎట్ ది సేమ్ టైం ప్రజలకు డెవలప్ కావాలి. థర్డ్, నో వన్ కెన్ మైగ్రేట్ టు ఎనీవేర్, వేరే కాడికి వెళ్ళిపోకుండా ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వాలని నా కాన్సెప్ట్. దాన్ని బేస్ చేసుకొని నేను ప్రజలకు వెళ్తున్నాను. ఈరోజు కాంటెస్టెడ్స్ కావచ్చు వాళ్ళు, ఆఫ్టర్ 11th మేము అందరం కలిసి ఉంటాం. దెర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్స్, దెర్ ఈజ్ నో ఎనీ విలేజ్ డెవలప్మెంట్ పాటుపడడానికి నేను కృషి చేస్తాను. సో ఇస్లాంపురాకు చెందిన గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో నమస్తే అమ్మా. నమస్తే మేడం. సో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మేమైతే సార్కు వేద్దామని అనుకుంటున్నాం సార్, ప్రభాకర్ రెడ్డి సార్కు వేస్తామని అనుకుంటున్నాం సార్. సో ఎందుకు అంటే మీరు ఏం చెప్తారు? మా ఊరు డెవలప్మెంట్ కొంచెం ఇక ఏదైనా చేసే అంత సార్కు ఉంది కాబట్టి సార్నే ఎన్నుకుందామని అనుకుంటున్నాం సార్. సో నమస్తే అమ్మ, మీరు? నమస్తే. ప్రభాకర్ రెడ్డి సారే రావాలని కోరుకుంటున్నాను. సో ఎందుకు పర్టికులర్ పర్సన్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇంతకుముందు కూడా కొన్ని తీసుకొచ్చిండు, ఇక ముందు కూడా వేసుకొస్తాడు ఆయన అని మాకు నమ్మకం ఉన్నది. So I want to vote for Prabhakar sir because he is well educated. Before that మాకు చాలా హెల్ప్ చేశారు. అంటే అతనికి he don't have any power. He did something to our village. సార్ సర్పంచ్ అయితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ప్రభాకర్ రెడ్డి అంటాడు మా ఊరికి చాలా ఎడ్యుకేషన్ ఉన్నది, చాలా మంచి పనులు చేస్తాడు అని చెప్పి మేము అందరం ముందుకు వచ్చినాం. మా ఊరు చాలా డెవలప్ కాలే, ఇంతకుముందు రెవెన్యూ విలేజే కానీ మా జ్ఞానపురం గ్రామ పంచాయతీ, అందులో మాకు ఏ సర్పంచ్లు కూడా ఎవరు కూడా ముందుకొచ్చి ఈ చిన్న విలేజ్ని వీళ్ళు పట్టించుకోలేదు. గ్రామ పంచాయతీ అనేది లేదు. దాని కొరకు ముందు పడి గ్రామ పంచాయతీ కొరకు స్థలం కొన్నాడు, కొన్ని దేవాలయాలు కూడా సపోర్ట్ చేసిండు. అందుకొరకే మేము వారిని ఎన్నుకుందామని మేము ముందుకు వచ్చినాం. నమస్తే అన్న. నమస్తే. సో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అన్డౌటెడ్లీ బారాజు ప్రభాకర్ రెడ్డి గారికి. ఎందుకు అని అంటే ఒకటే, ఒక రాజకీయం అనేది ఒక సొంత లాభం కోసం కాకుండా నిష్పక్షపాతంగా సెల్ఫ్లెస్గా సర్వీస్ మోటివ్ అనేది సిన్స్ ఈ వాజ్ ద లాస్ట్ 30 years ఆన్వర్డ్స్ ఈజ్ డూయింగ్ సో. ఇఫ్ యూ విల్ గివ్ సమ్ పవర్, విలేజ్ పవర్ అనిస్తే మన రిప్రజెంటేటివ్గా ఎంత దూరమైన వెళ్ళి ఏదైనా చేయగలిగే సత్తా ఉండి మంచి ఒక ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడున్న క్యాండిడేట్లలో చదువుకున్న వాడు మళ్ళీ విద్యావంతుడు అంటే తినొకరు ఉన్నారు. మళ్ళీ విలేజ్కి కూడా తనకు అన్ని రకాలుగా వసతులు కానీ ఏది కానీ డబ్బు కానీ పరపతి కానీ అన్నీ ఉన్నాయి. కానీ తను ఒక చిన్న అధికారం కోసం ఎందుకు విలేజ్లో వచ్చి నేను పోటీ చేసి విలేజ్కి సర్వ్ చేద్దామని అనుకున్నాడు కాబట్టి అక్కడే తను గెలిచిపోయాడు. తనకు అవసరం లేదు అంటే
ఈ చిన్న పదవి కోసం వచ్చి గ్రామంలో ప్రజల కోసం నేను ఇదంతా చేయాలని, అంటే ఏదో ఒకటి అభివృద్ధి చేద్దామనే తను ముందుకొచ్చాడు కదా. సో అదొకటి చూస్తున్నాం. తను పెట్టిన మేనిఫెస్టో కానీ తను చేయాలనుకున్న అభివృద్ధి పనులు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడున్న వాళ్ళంతా ఏదో వచ్చి దోచుకోవడానికి వేరే వెసులుబాటు కోసమే చూసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా, ఇస్లాంపూర్ గ్రామ ప్రజలంతా కూడా బారోజు ప్రభాకర్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో చదువుకున్న వాళ్ళైతే మా గ్రామం ఇంకా బాగుపడుతుంది అని మేము భావిస్తున్నాం అంటున్నారు. సో వారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, ఇస్లాంపూర్ నుంచి, మైత్రి ఛానల్, కరీంనగర్.